శ్రీ రాజరాజేశ్వరి స్వామి సేవలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ఆయన స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి స్వస్తి వచనాలతో వీరికి స్వాగతం పలికి కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వాదం ఇచ్చారు. ఇక అనంతరం ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. పరిశీలన క్రీడల అభివృద్ధికై యువ క్రీడాకారులకు మేలైనటువంటి సౌకర్యాలను షాప్ ద్వారా వారి క్రీడా శాఖ ద్వారా ఇప్పించే ఏర్పాటులో భాగంగా రావడం జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజన్నను కూడా వారు దర్శించుకోవడం జరిగింది. రాజరాజ స్వామి ఆలయంలో జరగబో అభివృద్ధి పనులపై తీరుతెల్లపైన విరాట్ టెంపుల్ సిటీ ఎలా మారుతున్న అంశాన్ని కూడా సుమారు రేవంత్ రెడ్డి గారు 150 కోట్లు వెచ్చించినట్టు అయినా ఈరోజు ప్రధానంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల క్రీడాకారులకు ఇబ్బంది అవుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొని పోవడం, మూడపల్లి దగ్గర క్రీడా మైదానాన్ని క్రికెట్ స్టేడియంగా అందుబాటులో తీసుకురావచ్చేటువంటి క్రమంలో అక్కడ పరిశీలన జరపడం, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్రీడాకారుల కోరిక నెరవేరబోతున్న క్రమంలో బతుకమ్మ తిప్ప దగ్గర 5 ఎకరాల పైచిల స్థలాన్ని ఇచ్చిన దాన్ని కూడా పరిశీలన చేయడం, అక్కడ కూడా ఒక అకాడమీ జిల్లాకు కొత్తగా ఇచ్చేటువంటి సందర్భం, ఈ ప్రాంతంలో వాలీబాల్ కబడ్డీ ఎక్కువగా ఆడుతున్న సందర్భంలో కబడ్డీకి సంబంధించిన మ్యాట్ కూడా ఇవ్వాలని ఇచ్చేటువంటి క్రమంలో వీటన్నిటిపై చర్చ జరిగినప్పుడు వచ్చి స్వయంగా పరిశీలించి వాటి నిధులు వెచ్చిస్తామని చెప్పని వాళ్ళు చెప్పిన క్రమంలో రావడం జరిగింది. క్రీడా జ్యోతిని కూడా అన్ని జిల్లాలోకి తీసుకొని రావడం, ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి కూడా మెరికల్ లాంటి అమ్మాయిలను నెల్లూరు జిల్లా కావలిలోని ఏరియా వైద్యశాలలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఆరోగ్యశ్రీ సిబ్బందిని రహస్యంగా విచారించారు. అయితే ఈ తనిఖీల్లో పలు అంశాలను అధికారులు గోప్యంగా ఉంచారు. విజిలెన్స్ అధికారి జిఎస్కే నాయక్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయని అధికారులు చెప్పారు. ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. తెలంగాణకు ఆ ప్రాజెక్టు వల్ల నష్టం జరుగుతుందంటే ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలే అని మండిపడ్డారు. నిర్ణయాలు వైజ్గా ఉన్నాయి. ఇలా ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రిని కలవడమే కాదు, సిడబ్ల్యూకి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా చొరవ చూపి ఇరు ప్రాంతాలకు నష్టం జరగకుండా చూసే ప్రక్రియ చేయాల్సిన మీరు తెలంగాణకు నష్టం చేసే విధంగా ప్రవర్తించి, నేను అంటున్న ఒక మాట, కృష్ణా జలాల్లో 290 అది శ్రీశైలం కృష్ణా జలాల్లో 299కే పరిమితంగమ్మని ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్కు తెలియనితనమా, లేకపోతే ఏమి ఉదారంగా ఏది నేను రాజును కాబట్టి ఒప్పేసుకుంటా అని చెప్పినట్టు చెప్పిండా? రెండవది 3000 టీఎంసీలకు సంబంధించిన చర్చ వస్తున్నది. ఇప్పుడు గోదావరిలో 3000 టీఎంసీల మిగులు జలాలే ఉన్నదని చెప్పింది ఎవరు? పోయినసారి దాదాపు 6000 టీఎంసీల పైచిలకు వచ్చింది. క్లౌడ్ బరెస్ట్ అని ఆయనే చెప్పిండు. ఒకసారి 4000 టీఎంసీలు వస్తున్నాయి, ఒకసారి 3000 రావచ్చు, ఒకసారి 1700 వస్తాయి, ఒకసారి 1200 వస్తాయి. అలాంటప్పుడు కింది ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఎట్లా న్యాయం చేయగలుగుతావు? రెండవది, ఈరోజు తెలంగాణ ప్రాజెక్టుల కంటే ముందు బనకచెర్ల కనుక పర్మిషన్స్ వచ్చి కంప్లీట్ కనుక అయితే ఇక కథం వాళ్ళకి రైపేరియన్ రైట్స్ కింద వస్తాయి. మిగులు జలాలకు అనంతపురం జిల్లాలోని ఓవీఆర్ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గతంలో దొంగతనాలు చేస్తూ ఓ కేసులో అరెస్ట్ అయిన చిన్నబాబు ప్రస్తుతం రెడ్డిపల్లి జిల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో ఉన్న సమయంలో మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్న రామ్మోహన్తో పరిచయం ఏర్పడింది. జైలు నుండి విడుదలైన తర్వాత జల్సాల కోసం ఇద్దరూ కలిసి మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో ఉపాధ్యాయుడు ఆంజనేయులు ఇంట్లో చోరీ చేశారు. దీంతో దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి వీరిద్దరి వద్ద 9 లక్షల విలువ చేసే బంగారాన్ని సిఐ శేఖర్ స్వాధీనం చేసుకున్నారు. మన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో అనంతపురం పట్టణ శివార్లలో పగటిపూట కొన్ని ఇళ్లలో దొంగతనాల కేసులు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టే దిశలో మన అనంతపురం జిల్లా ఎస్పీ దొర గారి యొక్క ఉత్తర్వుల మేరకు రూరల్ డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో మేము, మా ఎస్ఐ గారు, రఫీక్ గారు, మరి మా సిబ్బంది అంతా కూడా కలిసి కొంత దొంగతనాల గురించి ఇన్ఫర్మేషన్ పెట్టే క్రమంలో మాకు ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు పేరు బోయ చిన్నబాబు, ఇతను వచ్చేసి పాపంపేటలో ఉంటాడు. అదేవిధంగా అరికెచెర్ల రామ్మోహన్, ఇతను వచ్చేసి గుంటకల్లు, దోసలకుడి గ్రామము గుంటకల్లు. వీళ్ళు గతంలో కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళు రెడ్డిపల్లి జైల్లో ఉన్నప్పుడు ఒకరికొకరికి స్నేహం ఏర్పడి ఆ తర్వాత ఈ మధ్య కాలంలో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కొంచెం జల్సాలకు ఎక్కువ అలవాటు పడిపోయి ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇట్లా ఇండ్లకి పైన దొంగతనాలు చేయడం అనేది ఇలాంటి జరిగింది. 13వ తేదీ మాకు ఓబీఆర్ కాలనీలో ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా కేసు నమోదు చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈరోజు వీళ్ళ దగ్గర నుండి రికవరీ చేసి వాళ్ళంతా కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మొత్తము ఒక సుమారుగా 90 గ్రాములు వర్త్ 9 లక్షల ప్రాపర్టీ. ఒకటే ఇంట్లో కేసు, ఇది ఒకటే ఇంట్లో జరిగింది. వీళ్ళ పైన గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఈ చిన్న బాబు పైన గతంలో నార్పలలో ఏటీఎం కేసు ఉంది. అదేవిధంగా బైక్ థెఫ్ట్ కేసు మన రూరల్లో కూడా ఉంది, కూడేరులోను, అదేవిధంగా గార్లదన్లో కేసులు ఉన్నాయి. ఇతని పైన రామ్మోహన్ పైన గుత్తిలో కేసు ఉంది. అదేవిధంగా గుంటకల్ 2 టౌన్లో కూడా కేసులు ఉన్నాయి ఇతని పైన గతంలో. చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు మరికొందరిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ వీడియోలు షేర్ చేస్తున్న వారిని వారి ఐపీ అడ్రస్ల ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ మీడియాకు వెల్లడిస్తూ వారంతా 19 నుంచి 50 ఏళ్ల వయసున్న వారేనని పేర్కొన్నారు. Concentrating on these type of people who are involved in sharing of CSAM or creation of CSAM material. So we examine the tip lines which come on the NCRP portal or through the NECMEC to us. We are also doing patrolling of the social media handles and also the dark web where this kind of material is usually circulated. Now based on this, in this particular instance, we concentrated on people who have repeated tip lines against them, who are habitual in viewing such material. The accused whom we have arrested mostly are in their 20s. However, the age is between 19 to 50, but most of them they are in 20s. Most of them are educated, working people, middle class origin. One person who is an IIT graduate and working in సిపియుతో కలిసి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ను నిర్వహించి కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్లో 15 మంది నిందితులను అరెస్ట్ చేశామని శిఖా గోయల్ తెలిపారు. నిందితులు చిన్నపిల్లల వీడియోలను అప్లోడ్ చేస్తున్నారని తెలిపారు. నిందితులు సెక్సువల్ కంటెంట్ను అప్లోడ్ చేస్తున్నారని గుర్తించామన్న ఆమె వారికి 34 కేసుల్లో పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పూర్తి నిఘా ఉంటుందని డీజీ శిఖా గోయల్ చెప్పారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బాధితులంతా 6 నుంచి 14 ఏళ్ల వయసు వారేనని, చిన్నపిల్లలకు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీ శిఖా గోయల్ హెచ్చరించారు.